జగిత్యాల జిల్లా కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోచమ్మ వాడలోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలికి 2 కప్పలను కట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి డప్పుచప్పుల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి రావడంతో మహిళల కప్పతల్లికి పసుపు నీళ్లు పోసి వర్షాలు కురవాలని పాడిపంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఆ భగవంతుణ్ణి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కప్పతల్లి ఆట అనేది వర్షాలు ఆలస్యమైనప్పుడు లేదా కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు వరుణదేవునిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆడే సాంప్రదాయ ఆట మరియు పూజా కార్యక్రమం చేస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగా జగిత్యాల గురువారం పూజలు నిర్వహించి కప్పతల్లి ఆటలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఇక్కడ రైతాంగానికి చాలా కష్టం వచ్చింది. ఎరండ్లు మొక్కలు వ్యవసాయం ఆధారపడినట్టు అందరికీ చాలా కష్టకాలంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కప్పతల్లి కార్యక్రమాన్ని మీద నీళ్ళు పోసుకుంటూ చేస్తే దేవుని కరుణించి వర్షం పడతాయని మన పోచమ్మ తల్లి దయ వలన వర్షాలు చాలా పడాలని మా కుర్మ సంఘం మరియు హనుమంతుడి దయ వలన అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని